నమస్తే అందరికీ. ఇప్పుడు కీళ్ళ వాతానికి ఆయుర్వేదమే బెస్ట్ బై డాక్టర్ వర్ధన్ గారు. ఇందులో కీలు మార్పిడి సంపూర్ణ పరిష్కారమా చూద్దాం. మోకాలు కీళ్ళలో నొప్పి వస్తే అది కేవలం మోకాలకే పరిమితమైన సమస్య అని కాదు కదా. ముందు సమస్య మోకాలులోనే మొదలైనా ఆ తర్వాత మిగతా అన్ని కీళ్లకు పాకుతుంది. దానికి కారణం ఎముకలకు మూలమైన అస్థిధాతువు క్షీణించడమే. అస్థిధాతువు క్షీణించడానికి శరీరంలో ఆమం పేరుకుపోవడమే అసలు కారణం. ఆమం పేరుకుపోవడానికి జీర్ణక్రియ నుంచి శరీరంలో సమస్త దేహక్రియలన్నీ పాడైపోవడమే మూలం. ఈ స్థితిలో ఆమాన్ని హరించే చికిత్సలు చేయాలి. అందుకు దేహక్రియలను చైతన్యపరుస్తూ ధాతువు వృద్ధిని కలిగించే ఔషధాలు ఇవ్వాలి. అందుకు ఆయుర్వేదంలోని పంచకర్మ చికిత్సలు, రసాయన చికిత్సలు అవసరమవుతాయి. కీళ్లకు వెన్నుదన్నుగా ఉండే కండరాలు, లిగమెంట్లు, టెండాన్లు వీటన్నిటికీ శక్తివంతం చేసే మర్మ చికిత్సలు కూడా అవసరం అవుతాయి. దేహక్రియలు, సప్తధాతువులు దోపాన్ని పట్టించుకోకుండా కీలు మార్పిడి చేయించుకుంటారు. మాకేమిటి అనుకుంటూ ఉండిపోతే అప్పుడు మోకాలి కీళ్ళే కాదు, శరీరంలోని ప్రతి కీలును మార్చవలసి వస్తుంది. ఒకవేళ ఎవరైనా అప్పటికి కీలు మార్పిడి చేయించుకుని ఉంటే ఆ తర్వాత అయినా ఆయుర్వేద చికిత్సలు చేయించుకోవాలి. లేదంటే ఆ సమస్య మిగతా కీళ్ళకు కూడా పాకుతుంది. ఫలితంగా శరీరం శిథిలమైపోతుంది. అయితే ఆర్థరైటిస్ వల్ల తలెత్తే దుష్ప్రభావాలు ఎన్నైనా ఉండవచ్చు. ఆ సమస్య రావడానికి అసలు కారణం మాత్రం శరీరంలో ఆమం పేరుకుపోవడమే. ఆ ఆమాన్ని సమర్థవంతంగా హరించే ఏకైక శక్తి ఎప్పటికీ ఆయుర్వేదమే అంటారు సార్. థ్యాంక్ యూ యూవర్స్. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. యూవర్స్ ప్రకాష్ నిర్మేట.